సార్ ఆంధ్రప్రదేశ్ లో గన్ కల్చర్ ఎటుపోతుంది సార్? విజయవాడలో గంజాయి కల్చర్ ఎటుపోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు పేకాట క్లబ్బుల గురించి. ఈ ఆంధ్రప్రదేశ్ ని ఎంత సంకనాకించాలా అన్న దానికి సంబంధించి వీళ్ళు కూటమి ప్రభుత్వం అంతా కూడా రోజు కంకణం కట్టుకొని చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రోజు రివ్యూలు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. మీరు చేతాడుతున్నారు, లేకపోతే అట్లా ఎట్లా అని చెప్పేసి పెడుతున్నారు అన్నారు. ఏ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అన్నా కానీ, ఈ కూటమి అన్నా కానీ ప్రజలకి న్యాయం చేసేటటువంటి ఇది లేదు. ఈ ఎమ్మెల్యేలకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే మిషన్ల మీద గెలిచారు కదా. కొలకపూడి లాంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు నోరు తెరుస్తారు సార్. ఏ మిషన్ మీద ఎలా గుద్దారు, ఏం చేస్తే గెలిచారు అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయి. మీ బండారం అంతా బయటపడుతుంది సార్. నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బెంగళూరు పోతా ఉన్నారని ఓ చెప్తా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కళ్ళు 250 నుంచి 300 సార్లు 2019 నుంచి 2024 వరకు హైదరాబాద్ నుంచి రోజు ఇక్కడికి వచ్చిపోయినటువంటి పరిస్థితులు మర్చిపోవద్దు నాయన. ప్రజల అవసరం ఖచ్చితంగా, ప్రజలకు ఇబ్బంది అన్న రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉంటే 5 కార్లు కావాలి, 10 కార్లు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే 500 మందితో పోవాలని మీ యొక్క రిస్ట్రిక్షన్స్ తోటి ప్రజలందరూ కూడా అల్లాడుతా ఉన్న పరిస్థితి. ఎటు పోయినా జగన్మోహన్ రెడ్డి గారికి దండోపదండాపాలుగా జనం వస్తా ఉంటే మీకు అర్థం కావట్లేదా? ప్రజలు ఎంత ఆక్రోశంగా ఉన్నారో మీ మీద. ఇప్పటికైనా తెలుసుకున్నాయా? ప్రజలకు మంచి చేయండి. 3.5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది మీకు. ఇప్పటికి 18 ఏళ్ళు చేసింది ఏమీ లేదు. తిరగబడ్డారు సార్.